హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ కార్తిక్. ప్రజెంట్ మనం అయితే కడపలో ఉన్నటువంటి హోండా బిగ్ వింగ్ షోరూంలో అయితే ఉన్నాము. ఈరోజు ఈ షోరూంలో ఏ బైక్స్ ఉన్నాయి, ఎంత ప్రైస్లో ఉన్నాయి, వాటి స్పెక్స్ ఏంటి, మొత్తం అయితే ఈచ్ అండ్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకు హోండాలో CB350 RS అయితే కనపడుతుంది. ఎల్లో అండ్ బ్లాక్ కలర్లో అయితే ఉంది. ఇది చూసుకోండి ఒకసారి 360 డిగ్రీ వ్యూ కూడా చూపిస్తాను, చూడండి. ఇంకా దీని టైర్స్ విషయానికి వస్తే 100/90 ఇంచెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, గమనించవచ్చు. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 41 mm అయితే అనుకుంటాను. అలాగే డ్యువల్ ఛానల్ ABS కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే డిస్క్ వచ్చేసి పెటల్ డిస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది 320 mm అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా చాలా కాంపాక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక దీని ఇంజిన్ విషయానికి వస్తే ఇది 20 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే టార్క్ విషయానికి వచ్చినట్టయితే 29 Nm టార్క్ అయితే ఇది మీకు జనరేట్ చేస్తుంది. ఇది డ్యువల్ కేబుల్ థ్రాటల్తో అయితే మీకు లభిస్తుంది. ఇందువల్ల మీకు థ్రాటల్ ఎఫిషియన్సీ కూడా మీకు చాలా బాగుంటుంది. ఫీడ్బ్యాక్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుంది నార్మల్ వెహికల్తో పోల్చుకుంటే. అలాగే సైలెన్సర్ కూడా చాలా మంచిగా అయితే డిజైన్ చేశారు, చూడవచ్చు. అలాగే రియర్ సెక్షన్కి వస్తే రియర్ టైర్ సైజ్ వచ్చేసి 150/70 ఆర్ 17 ఇంచెస్తో అయితే మీకు ఇవి వస్తున్నాయి. రియర్ టైరు చాలా వైల్డ్గా అయితే ఉంది, చూడండి. చాలా వెడల్పుగా అయితే ఉంది. మీకు కార్నరింగ్లో కూడా స్టెబిలిటీ కూడా మంచిగా అయితే లభిస్తుంది కార్నరింగ్ చేసేటప్పుడు. అలాగే ఇది నీకు ప్యాటర్న్ టైప్ ఆఫ్ టైర్స్ అయితే మీకు లభిస్తుంది. ఆఫ్ రోడింగ్లో కూడా మీకు గ్రిప్ కూడా చాలా బాగానే ఉంటుంది. అలాగే రేట్ చూసుకుంటే నెఫిన్ నుంచి అయితే మీకు బ్రేక్ క్యాలిఫర్లు చూడండి. బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ పిస్టన్తో అయితే మీకు లభిస్తుంది బ్రేక్ క్యాలిఫరు. అలాగే ఇక్కడ ABS కూడా గమనించవచ్చు. డ్యువల్ ఛానల్ ABSతో అయితే మీకు లభిస్తుంది. ఇక రియర్ వచ్చేసరికి మీకు 230 mm అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డిస్క్ ప్లేట్ని. అలాగే సస్పెన్షన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యువల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఈ సస్పెన్షను. అలాగే ఇక్కడ షారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు నీట్గా. అలాగే బ్యాక్ సైడ్ ఈ లుక్ ఏదో ఉందో, ఈ టైల్ ల్యాంప్ లుక్ కూడా, డిజైన్ కూడా టోటల్గా అయితే ప్రీవియస్ మోడల్ కంటే ఇప్పుడు చాలా బాగా డిజైన్ అయితే చేశారు. ఇంకా ఇక్కడైతే హ్యాండ్ పట్టుకోవడానికి చిన్న గ్రాబ్ హ్యాండిల్ లాంటిది అయితే ఇచ్చారు, గమనించవచ్చు, హ్యాండ్ పట్టుకునేదానికి. ఇంకా ఇండికేటర్స్ విషయానికి వస్తే LED అయితే ప్రొవైడ్ చేశారు, రిఫ్లెక్టర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఇది మీకు 15 లీటర్ కెపాసిటీ కలిగినటువంటి ఫ్యూల్ ట్యాంకు. ఇందులో ఈథనాల్ బ్లెండింగ్ E20 కూడా మీకు లభిస్తుంది. అంటే ఈథనాల్ కూడా 20% ఈథనాల్ కూడా ఇది బ్లెండ్ చేయగల సామర్థ్యంతో దీన్ని తయారు చేశారు. ప్రజెంట్ అయితే 10% ఈథనాల్ అయితే గవర్నమెంట్ పెట్రోల్లో అయితే కలుపుతుంది. ఇది 20% కూడా బ్లెండింగ్ చేయగల సత్తా అయితే దీనికి ఉంది. అలాగే ఇక్కడ వచ్చేసి హోండా లోగోను అయితే మీకు చాలా అందంగా అయితే డిజైన్ చేశారు, చూడొచ్చు. క్రోమ్ కలర్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు. ఇది చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ట్యాంక్ కలర్ కూడా డ్యువల్ టోన్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ప్రీమియంగా అయితే ఉంది. అలాగే సైడ్ ప్యానల్ వచ్చేసి CB350 RS అనేసి లోగో అయితే ఉంది. ఇది మీరు గమనించవచ్చు. క్వాలిటీ కూడా చాలా బాగా ప్రీమియంగా అయితే ఉంది. ఇక్కడ బ్రేక్ అయితే ఇక్కడ గ్రిప్ అయితే ఇచ్చారు బ్రేక్ పెడల్కి, చూడండి. ఇది మీరు ఆఫ్ రోడింగ్లో వెళ్ళినప్పుడు కూడా ఈ గ్రిప్ మీకు చాలా బాగానే అవుతూ ఉంటుంది. ఓపెన్ టూత్ గ్రిప్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు. ఇంజన్కి వచ్చేసరికి ఇక్కడ క్రోమ్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇంజన్ మీద. ఇది చూడడానికి చాలా లుక్ బ్యూటిఫుల్గా అండ్ ప్రీమియంగా అయితే ఉంది.
ఇది BS6 ఇంజను. ఇందులో 2 వాల్వ్ అయితే ఉంటాయి. 1 ఇన్లెట్ వాల్వ్, 1 అవుట్లెట్ వాల్వ్ అయితే ఇందులో మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది మీకు 350cc అయితే మీకు లభిస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే 348cc అయితే మీకు లభిస్తుంది ఇది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ సైడ్కి వస్తే ఇంజిన్ కిల్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ కూడా ఇదే, దీంతోనే ఇన్బిల్డ్ అయ్యింది. ఇప్పుడు వచ్చేసి హజార్ లైట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి కీస్ కూడా ఆన్ చేసి అయితే చూపిస్తాను. సైడ్ మిర్రర్స్ విషయానికి వస్తే క్రోమ్ కలర్ ట్రీట్మెంట్లో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. చూడడానికి లుక్ కూడా ఇక్కడ కూడా క్రోమ్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇక క్లచ్ లివర్స్ విషయానికి వస్తే క్రోమ్ కలర్లో మీకు అల్యూమినియం లివర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా ఇవి స్మూత్గా కూడా ఉంది, చాలా లైట్ వెయిట్తో కూడా మీకు వస్తుంది క్లచ్. ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే స్లిప్పర్ క్లచ్ ఉండటం వల్ల మీకు గేర్స్ డౌన్ చేసేటప్పుడు అయ్యి చాలా స్మూత్గా అయితే ఉంటుంది. అలాగే మీకు జర్క్ అయితే ఇవ్వదు. గేర్స్ డౌన్ చేసేటప్పుడు అయ్యి చాలా స్మూత్ అయితే ఉంది, లైట్ స్మూత్. చూడండి, 1 హ్యాండిల్, ఒక ఏల్తో అయితే మీరు హ్యాండిల్ చేయొచ్చు క్లచ్ని. అలాగే ఇక్కడ చూసుకుంటే డిమ్ అండ్ డిప్ బటన్ అయితే ఉంది, ఇక్కడే మీరు గమనించవచ్చు. అలాగే దీనికి సంబంధించినటువంటి కంట్రోల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇందులో మీకు ట్రాక్షన్ కంట్రోల్స్ అటువంటి ఫీచర్లు కూడా లభిస్తాయి. ప్రజెంట్ అయితే కీస్ అయితే ఇగ్నిషన్ ఆన్లో అయితే లేదు, ఇది ఆఫ్లో అయితే ఉంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో ఒక డిసడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటంటే హానర్ ఏమో పైన ఇచ్చారు, సిగ్నల్ లైట్స్ ఏమో కింద ఇచ్చారు. అది నార్మల్గా చూసుకుంటే హారన్ కింద ఉంటుంది, సిగ్నల్స్ పైన ఉంటాయి. అలాగైతే మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు కొద్ది రోజులు. అలాగే మీరు వాడంగా కూడా మీరు అప్డేట్ అవుతారు. దీనికి అలవాటు పడాలా, అయితే మీకు అలవాటు అయితే అయిపోతుంది. అలాగే ఇది మీకు కన్సోల్ విషయానికి వస్తే ఇది అనలాగ్ విత్ సెమీ కన్సోల్తో అయితే మీకు లభిస్తుంది. ఇక్కడ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు చిన్నది. ఇందులో మీకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం కూడా లభిస్తాయి. అలాగే ఇందులో టైప్ సి పోర్ట్ కూడా మీకు లభిస్తుంది. టైప్ ఏ పోర్టు టాప్ మోడల్లో చూసుకుంటే లభిస్తుంది. ఇందులో ఉందో లేదో తెలియదు, ఇందులో లేదనుకుంటాను. దీని డైమెన్షన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, లెంత్ వచ్చేసి 2171 mm అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే విడ్త్ వచ్చేసి 782 mm అయితే ప్రొవైడ్ చేశారు. హైట్ వచ్చేసి 1097 mm అయితే ఇచ్చారు. వీల్ బేస్ వచ్చేసి 1441 mm అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 168 mm అయితే ఇచ్చారు. దీని వెయిట్ చూసుకుంటే 179 kgs అయితే ఇచ్చారు. అలాగే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 15 లీటర్స్. ఇది 4 స్ట్రోక్స్తో మీకు లభిస్తుంది. SI ఇంజిన్. ఇక టెక్నికల్గా చూసుకుంటే 348cc అయితే మీకు లభిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే ఆల్ ఎల్ఈడి లైట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చూడటానికి ఫ్రంట్ లుక్ మటుకు సూపర్గా అయితే ఉంది. చూడండి, ఇక్కడ ఎల్ఈడీస్ అయితే ప్రొవైడ్ చేశారు. డిమ్ అండ్ డిప్ కూడా ప్రొవైడ్ చేశారు ఆటోమేటిక్గా. అలాగే ఇందులో DRLs కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సిల్వర్ కలర్ చూసినారా, ఈ డిజైనింగ్ కూడా చాలా ప్రీమియంగా అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీలో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. చూడండి, ఇక్కడ సస్పెన్షన్కి ఇలా ట్యూబ్స్ అయితే మీకు ఇలా బుష్లు అయితే ప్రొవైడ్ చేశారు. రబ్బర్టీ డస్ట్ అయి పడి బిన్నా చెడిపోకుండా ఉండటానికి అయితే ప్రొవైడ్ చేశారు చాలా మంచిగా. ఇంకా హారన్ విషయానికి వస్తే సింగిల్ హారన్తో అయితే మీకు ఇది లభిస్తుంది. సింగిల్ హారన్ ఇచ్చారు. సింగిల్ హారన్ అయినా చాలా లౌడ్గా అయితే వస్తుంది హారన్ సౌండ్ మటుకు. ఇంకా దీని గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 165 mm అయితే మీకు లభిస్తుంది. చూడండి, ఇది ఇండియన్ రోడ్స్కి సూపర్గా అయితే సరిపోతుంది ఈ గ్రౌండ్ క్లియరెన్స్. అలాగే కింద ఒక మెటల్ క్రాస్ గార్డ్ను కూడా ప్రొవైడ్ చేశారు, గమనించవచ్చు మీరు. దీని లుక్ చూసుకుంటే ఆ వింటేజ్ లుక్ను అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. చూడండి, సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ అయితే
రాయల్ ఎన్ఫీల్డ్ వింటేజ్ లుక్ ఎలాగైతే ఉందో అటువంటి ఫీలింగ్ అయితే మీకు ఇది తీసుకొని వస్తుంది. చూడండి, చూడడానికి కూడా చాలా సూపర్గా అయితే ఉంది. హజార్ లైట్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇన్బిల్డ్గా. సీట్ క్వాలిటీ వస్తే సీట్ క్వాలిటీ కూడా చాలా సూపర్గా అయితే ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంది, మంచి కంఫర్ట్గా అయితే ఉంది సీట్ క్వాలిటీ కూడా. అలాగే మీకు ఇందులో డబుల్ స్టాండ్ కూడా లభిస్తుంది. ఈ బైక్ ప్రైస్ విషయానికి వస్తే 2,65,000 నుంచి స్టార్టింగ్ 2,85,000 వరకు అయితే ఉంది. షోరూమ్ వాళ్ళు కన్ఫామ్గా అయితే చెప్పలేదు నాకు. ఇంకా హ్యాండిల్ బార్ విషయానికి వస్తే చాలా వైల్డ్గా అయితే ఇచ్చారు, వెడల్పుగా. అందువల్ల మీకు హై స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆ కంట్రోల్ని అయితే మీరు స్టెబిలిటీని బాగా ఫీల్ అవ్వగలుగుతారు. ఇది మీకు 5 స్పీడ్ గేర్ బాక్స్తో అయితే మీకు లభిస్తుంది. ఫ్రంట్ డిస్క్ ప్లేట్ సైజ్ వచ్చేసి 310 mm ఇచ్చారు. అలాగే రేర్ వచ్చేసి 240 mm ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ బైక్లో ఉన్నటువంటి ఫీచర్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. మీకు ఒకవేళ ఈ బైక్ కూడా కావాలనుకుంటే మీరు కడపలో ఉన్నటువంటి హోండా బిగ్ వింగ్ షోరూమ్ అయితే కన్సల్ట్ అవ్వచ్చు. ఇక్కడే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ హోండాకి సంబంధించినటువంటి అన్ని రకాల బైకులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. RS 350లో ఉన్నటువంటి సిల్వర్ గ్రే కలర్ అయితే చూడండి మీరు. ఈ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే CB 350 RS. ఇది బ్లూ కలర్లో అయితే ఉంది. ఇది 3వ కలరు, ఈ మోడల్లో 3వ కలర్ ఇది. ఈ కలర్ కూడా చూడడానికి చాలా ప్రీమియంగా అవుతూ ఉంది. ఈ బైక్ మైలేజ్ విషయానికి వస్తే 35 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు అయితే మైలేజ్ అయితే క్లెయిమ్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి కన్సోల్ అయితే చూడండి. ట్రాక్షన్ కంట్రోల్, సైడ్ స్టాండ్ బటన్, సైడ్ స్టాండ్ ఇండికేటర్ అవుతుంది. న్యూట్రల్ లైట్, ABS ఆన్ ఆఫ్, ABS లైట్ కూడా ఉంది చూడండి. ఇక్కడ గేర్ ఇండికేటరు, టైము, ఫ్యూల్ గేజు అండ్ ఓడోమీటర్ కూడా ఇక్కడే ఉంది, గమనించవచ్చు. ట్రిప్ 1 ట్రిప్ 2 కూడా ఉంది. అలాగే యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కూడా ఉంది. కావాల్సినటువంటి అన్ని ఫీచర్లు కూడా ఇందులో మీకు లభిస్తున్నాయి. ఇది అనలాగ్ విత్ సెమీ కన్సోల్తో అయితే మీకు లభిస్తుంది. అలాగే స్లిప్పర్ క్లచ్ను కూడా ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ షోరూంలో చూసుకుంటే మీరు వెహికల్ని కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. కావాల్సిన సీట్లు, క్రాష్ గార్డులు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాగే బ్యాక్ సైడ్ సీట్స్ కూడా ఉన్నాయి, సింగిల్ సీటు అలాగే డబల్ సీటు కూడా చేసుకోవచ్చు ఇది. అలాగే రైడింగ్ గేర్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లౌజెస్ ఇక్కడ రైనాక్స్ కంపెనీ నుంచి ఇక్కడ చూడొచ్చు. అలాగే హెల్మెట్ కూడా ఇక్కడే అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఈ యాక్సెసరీస్ కూడా మీరు తీసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడే రకరకాల రైడింగ్ గేర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అన్నీ కూడా రైనాక్స్ కంపెనీకి సంబంధించినటువంటివి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.